ఈ ఎకరన్నర చేనులో దాదాపుగా 25 క్వింటాల కాయ రెడీగా ఉందన్న పొలంలో ప్రజెంట్ ఇప్పుడు సంవత్సరం బాగుంది రెడీ. ఇప్పుడుకి మాగినేదో 10 క్వింటాలు అవుతుంది. ఇంకా కూడా 20 క్వింటాల కాయలు ఉంటాయి. ఇంకో 20 క్వింటాల కాయలు ఉంటాయి. ఇంకో స్టెప్ కూడా బాగుస్తాయి. మీ అందరికి నచ్చింది కదన్నా? అందరికి ఫార్మర్స్ అందరికి బాగా నచ్చింది కదా? ఒకసారి తోట మొత్తం చూపి భాష అందరికి. టోటల్ గా గ్రీనెస్ గానీ కాయ సైజు గానీ పైన సెకండ్ స్టెప్ వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదన్న ఇది తోట. అన్న రైతు సోదరులకు అందరికీ నమస్కారం అన్న. నా పేరు భగవంత్ రెడ్డి. నేను కర్నూలు జిల్లా సేల్స్ ఆఫీసర్ని. ఈరోజు మనం కర్నూలు జిల్లా బెలగల్ మండలం బ్రాహ్మణతోటి విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి థాయో డిలక్స్ 506 TS 506 థాయో డిలక్స్ అన్న ఇత్తనం పేరు. ఇక్కడ ఫార్మర్ వచ్చేసి అన్న పేరు రైతు పేరు ఎర్రమల్ల. దాదాపుగా ఎకరన్నర ఇస్తాడు అన్న. ఎకరన్నర అంటే 16 ప్యాకెట్లు తీసుకున్నాడు మా దగ్గర. ఎమ్మెనూరులో లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లో 16 ప్యాకెట్లు తీసుకున్నాడు అన్న. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రోజు మేము రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టినాం. ఇక్కడ ఈ ఎకరన్నర చేనులో దాదాపుగా 25 క్వింటాల కాయ రెడీగా ఉందన్న పొలంలో ప్రజెంట్ ఇప్పుడు. అంటే ఒక 10 క్వింటాల కాయ మాగింది, ఇంకొక 15 క్వింటాల కాయ చెట్టు మీద ఉంది. ఆటోమేటిక్ గా స్టెప్ కూడా వస్తుంది. ఒకసారి రైతు ఇక్కడ ఉన్నాడు, రైతుతో మాట్లాడదాం. తర్వాత మిగతాది నేను మాట్లాడతా. కొంచెం దగ్గరికి రా భాష. ఎర్రమల్లన్న నమస్తేనా? నమస్తే రెడ్డి. నువ్వు ఏ ఇత్తనం వేసినావునా? థాయో డిలక్స్ రెడ్డి. థాయో డిలక్స్ వేసినావు. పోయిన సంవత్సరం ఏదేసింది? థాయో డిలక్స్ రెడ్డి. నువ్వు ఎంత పండింది ఏమో నువ్వే చెప్పు, నేను చెప్పను. 32 క్వింటాలు వచ్చింది రెడ్డి. అక్కడ చూసి మాట్లాడు రైతుగా, కొంచెం గట్టిగా మాట్లాడు. 32 క్వింటాలు వచ్చింది. రేట్ ఎట్లా పోయింది మార్కెట్ లో? రేటు ఒకసారి 23,000 పోయింది, ఒకసారి 18,000 పోయింది. ఒకసారి 18,000 పోయింది. అంటే లాస్ట్ రేటు తగ్గినప్పుడు పోయింది. 32 క్వింటాలు ఎక్కడ పండింది నీకు? ఈ సంవత్సరం వేసినావు. ఈ సంవత్సరం ఎట్లుందన్న? ఈ సంవత్సరం బాగుంది రెడ్డి. ఇప్పుడుకి మాగినేదో 10 క్వింటాలు అవుతుంది. ఇంకా కూడా 20 క్వింటాలు కాయలు ఉంటాయి. ఇంకో 20 క్వింటాల కాయలు ఉంటాయి. ఇంకో స్టెప్ కూడా బాగుస్తాయి. ఇప్పుడు స్టెప్ కూడా నీకు మన మధ్యలో కనిపిస్తుంది. స్టెప్ కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది అన్న. ఇక్కడ రైతులు ఉన్నారు అన్న. సోమప్పన్న అన్న, మీకు ఏమనిపిస్తుంది వెరైటీ? పొలం బాగుందన్న. బాగుంది కదా? అంటే మనస్ఫూర్తిగా చెప్పండి. మన వీడియోలో లైవ్ లో ఉన్నాము. 10 మంది నమ్మాల మనల్ని. ఓపెన్ గా ధైర్యంగా గట్టిగా మాట్లాడండి. ఎట్లా అనిపిస్తుంది? కాయ సైజు గానీ ఒకసారి చూడండి. కాయ కలర్ గానీ సైజు గానీ ఎక్సలెంట్. రైతులందరూ గమనించండి అన్న. ఒకసారి ఇగో ఒక్కసారి చూడండి. కాయ కిందికి పెట్టు వీడియో భాష. ఒకసారి చూపియండి. ఇట్లా ఇక్కడ తిప్పు భాష. కాయ చూడండి కింద నుంచి. ఇగో ఇక్కడ నుంచి కాయ సైజు పైకి వచ్చేదాకా ఏమాత్రం తగ్గలేదన్న కాయ సైజు. దీని పేరు వచ్చేసి థాయో డిలక్స్ 506. చాలా అద్భుతంగా ఉంటుందన్న వెరైటీ, చాలా మంచి వెరైటీ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన రైతు ఉన్నాడు మనకి, యేసోప్ అని. ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పు యేసనా, దగ్గరికి రా. చెప్పు యేసనా, ఎట్లా అనిపిస్తుంది వెరైటీ? పోయినసారి నువ్వు కూడా వేసినావు. ఎన్ని క్వింటాలు వచ్చింది, ఎట్లా పండింది? ఒకసారి రైతులకు క్లియర్ గా చెప్పు. పోయినసారి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు? 2.5 ఎకరా వేసినాను. అక్కడ చూసి మాట్లాడు. పోయినసారి 2.5 ఎకరా వేసినాను. 75 క్వింటాలు మనకి పండింది. 75 క్వింటాలు. 75 క్వింటాలు. కొంచెం గట్టిగా మాట్లాడు. 75 క్వింటాలు వచ్చింది పోయిన సంవత్సరం. ఇది ఓకే. ఈ సంవత్సరం ఎంత వేసినావు? ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలలో 1 ఎకరా థాయో డిలక్స్ వేసినాను. ఓకే. 9043 3 ఎకరాలు వేసినావు. అది 9043 మన తర్వాత మాట్లాడదాం. దీని గురించి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇప్పుడు బాగుంది రెడీ. ఇది మనకి థాయో డిలక్స్ బాగుంది కదా? ఇప్పుడు ఎర్రమల్లన్న పోయినసారి 31 క్వింటాల్ వచ్చింది. నీకు 2.5 ఎకరాలు 75 క్వింటాలు వచ్చింది. మీ అందరికి నచ్చింది కదన్నా? అందరికి ఫార్మర్స్ అందరికి బాగా నచ్చింది కదా? ఒకసారి తోట మొత్తం చూపి భాష అందరికి. టోటల్ గా గ్రీనెస్ గానీ కాయ సైజు గానీ పైన సెకండ్ స్టెప్ వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదన్న ఇది తోట. ఇంకా దీనికి పెరుగుతుంది తప్ప ఈ క్లిష్ట సమయంలో వాతావరణంలో. చూసినారు కదన్నా? ఇది ఇప్పుడు మొదలైంది. ఇంకా ఇది ఫస్ట్ కటింగ్ తెంపితే దీని కథ ఇంకా వేరే లెవెల్లో ఉంటదన్న. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వర్షాలు లేక 4 నెలలైంది దాదాపుగా. అయినా కూడా ఇంత హెవీ ఎండలు ఉన్నా కూడా ఇంత మంచి కాపు, చిక్కటి కాపు అన్న. కాయ సైజు పైకి వచ్చేదాకా ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గలేదు. పూతలో ఉన్న దశ కూడా మీరు ఏమాత్రం ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇగో చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది కదన్నా. ఇది పరిస్థితి.
సో రైతులందరూ ఇదొక ఈ ఇత్తనాన్ని వాడవలసిందిగా, వాడినా మీకు ఎటువంటి డౌట్ లేదు, చాలా మంచి పంట, రైతులకు అనుకూలంగా ఉంటుందన్న. థ్యాంక్ యూ.